నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. నేడు క్రిప్టో ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం మోర్గన్ స్టాన్లీ కేవలం 0.14% తక్కువ ఫీజుతో బిట్కాయిన్ ఈటీఎఫ్ను ప్రారంభించడంతో వాల్ స్ట్రీట్ అడ్వైజర్లు నేరుగా క్లయింట్లకు బిట్కాయిన్ను సిఫార్సు చేసే అవకాశం కలిగింది. మరోవైపు రిప్పుల్ అమెరికాలోని అధికారంగా నేషనల్ ట్రస్ట్ బ్యాంక్ హోదా పొందడం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. దీనివల్ల ఎక్స్ఆర్పి అంతర్జాతీయ బ్యాంకింగ్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించనుంది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం సామాన్య ఉద్యోగులు 401 రిటైర్మెంట్ ప్లాన్లలో కూడా క్రిప్టోను అనుమతించేలా నిబంధనలు తెస్తుంది. కొత్త ప్రాజెక్టుల విషయానికి వస్తే పెప్టో కాయిన్ తన ప్రీసేల్ $8 మిలియన్ల వసూలు చేసి రికార్డు సృష్టించగా ఫ్రాన్స్లో ఈటీహెచ్ గ్లోబల్ టెన్నిస్ ఈవెంట్ ప్రారంభమైంది. మార్కెట్ ఒడిదుడుకులో ఉన్నప్పటికీ ఇలాంటి భారీ సంస్థాగత మార్పులు క్రిప్టో రంగానికి కొత్త ఊపిరిని పోషిస్తున్నాయి. టుడేస్ క్రిప్టో ట్రెండ్. నేడు క్రిప్టో మార్కెట్ మొత్తం ఒత్తిడిలో కొనసాగుతుంది. బిట్కాయిన్ సుమారు $66,800 వద్ద ట్రేడ్ అవుతూ గత 24 గంటల్లో సుమారు 2% వరకు పడిపోయింది. అదే సమయంలో ఎథీరియం మరియు సోలానా వంటి ప్రధాన ఆల్ట్ కాయిన్లు 4% పైగా నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతం ఎక్స్ట్రీమ్ ఫియర్ స్థాయిలో ఉండటం వల్ల ఇన్వెస్టర్ల భయం మరియు అనిశ్చితి పెరిగింది. దీనికి ప్రధాన కారణాలు అమెరికా ఉపాధి గణాంకాలు మరియు వడ్డీ రేట్లపై ఉన్న సందేహాలే. అయితే ఎక్స్ఆర్పి మాత్రం కొంత స్థిరంగా ఉండి రికవరీ ప్రయత్నిస్తుంది. మరోవైపు ఏఐ టోకెన్లు మరియు రియల్ వరల్డ్ అసెట్ ప్రాజెక్టుల వైపు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇదే మార్కెట్లో సెక్టార్ మార్పును సూచిస్తుంది. షార్ట్ టర్మ్లో మార్కెట్ పడిపోతున్నప్పటికీ సంస్థాగత పెట్టుబడులు పెరుగుతుండడంతో లాంగ్ టర్మ్లో మార్కెట్ మళ్ళీ పాజిటివ్ దిశగా వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలా మంది ట్రేడర్లు ఒక మంచి కొనుగోలు అవకాశంగా కూడా భావిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.